పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు మన పాపముల మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, మా నిమిత్తము నీ కుమారుడితో సిలువ కాడను మోయించితివి. మమ్ము ఆధ్యాత్మిక శత్రు బారిను విమోచన తలంచి నీవిట్లు సంకల్పించితివి. కావున ప్రభు, నీ సేవకులక మేము ఉత్థాన వరమును పొందునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములో జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4 నుంచి 9 వరకు. ప్రభు అయిన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించాను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు గాను అతడు నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభు ప్రత్యుదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె అతని బోధను ఆలించినట్లు చేసెను. ప్రభు అయిన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను అతనికి అడ్డు చెప్పలేదు, అతని మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించితిని. వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేనూరకుంటిని. నా మొగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమియూ చేయనైతిని. ప్రభు అయిన దేవుడు నన్ను ఆదుకొనుగాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చెకుముకి రాయివలే గట్టి చేసుకుంటిని. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. నేను నిర్దోషినని సమర్థించి చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు. నా మీద ఎవడైనా నేరము మోపదలిచినచో అతడు నేనును కలిసి న్యాయస్థానమునకు పోయేదము. నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయునుగాక. ప్రభు అయిన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషినని నిరూపింపగలవాడెవడు? నా ప్రత్యర్థులు చెమటలు కొట్టిన బట్టవలే క్షీణింతురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ప్రభు మీతో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 26వ అధ్యాయము పవిత్ర వచనములు 14 నుంచి 25 వరకు. 12 ఒకడు యూదా ఇస్కారియేతు ప్రధానార్చకుల యొద్దకు వెళ్ళి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమి ఇచ్చెదరు అని అడిగాను. అందుకు వారు అతనికి 30 ఎండి నాణ్యములను ఇచ్చిరి. అప్పటి నుండి వాడు
ఆయనను అప్పగింప తగిన సమయముకై వేచి ఉండెను. పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు యొద్దకు వచ్చి, మేము ఎచ్చట నీకు పాస్కా భోజనమును సిద్ధపరప కోరెదవు అని ప్రశ్నించిరి. మీరు పట్టణమున ఒకానొక మనిషి యొద్దకు వెళ్ళి, నా సమయము ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనమును భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను. యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరిచిరి. సాయంకాలము కాక ఆయన 12 శిష్యులతో భోజనము కూర్చుండెను. వారు భుజించుచుండగా యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు వారందరూ మిక్కిలి చింతించి, ప్రభు నేనా అని ఒకరొకరు అడగసాగిరి. అందుకు ఆయన, నాతో ఈ పాత్రలో చేతిని ముంచివాడు నన్ను అప్పగించును. తనను గురించి రాయబడినట్లు మనిషి కుమారుడు చంపబడును, కానీ మనిషి కుమారుని అప్పగించువాణి అయ్యే అనర్థము. అతడు జన్మింపక ఉండినచో మేలయుండెదని అనెను. అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూదా, గురువా నేనా అని అడగగా, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానమిచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారములు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించదము. ఓ ప్రభువా, మీకు మేము అర్పించు కానుకలను ప్రేమ అనురాగములతో స్వీకరింపము. ఈ దివ్య బలిలో నీ దివ్య కుమారుని శ్రమలు పరమ రహస్యమును కొనియాడు మేము అతని శ్రమల ఫలమును విశ్వాసపూరిత మనస్సుతో స్వీకరించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ కుమారు రక్షితాయిగా శ్రమలను మరణము ద్వారా ఈ లోకమంతయు మహోన్నతమైన నీ అనంత శక్తిని వెల్లడించు భాగ్యము నోచుకున్నది. ఏలైన అద్భుతమైన శిలువ మహత్వము ద్వారా ప్రపంచముపై నీవు విధించిన తీర్పును, శిలువపై వేయబడిన క్రీస్తు అధికారమును విధత్తము చేయబడినది. కావున సర్వేశ్వర, సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము మిక్కిలి ఆనందముతో నీకు కృతజ్ఞతలు తెలుపుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి.
మహోన్నతం నా హోసానా, ప్రభు నామంన వేంచేయువారు ధన్యులు. మహోన్నతం నా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కావున నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనము చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానము స్మరించు జీవవస్కి అర్పణ రక్షణ పాత్రము నీకు సమర్పించుకొనుచున్నాము. నీ సమూహము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మా పాత్రలుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పరిపాలక మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జైరా పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశమును చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలకు మరియ మాతతోను పునీత అపోస్తులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగ్యమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్ధము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనీయక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడులు మమ్ము రక్షింపు. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులు చేసి అన్ని కళతల నుండి సర్వదా కాపాడము. మే మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుదము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానము
ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడి వచ్చిన మనందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తం ఎత్తి జీవితమును కాపాడును గాక. ఆమేన్. ప్రభు సన్నిధికి గరిగస పదప గరిగస పదప నిసరి గరి మగరిస. రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి, రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి. ప్రశాంతమౌ ప్రభు ఆలయమందు సేదను తీరగ పాల్గొనరండి. ప్రశాంతమౌ ప్రభు ఆలయమందు సేదను తీరగ పాల్గొనరండి. రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి, రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి. ప్రార్థించెదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేము ఇప్పుడు కొనియాడిన పరమరహస్యములు నీ కుమారుని మరణమును ప్రకటించున్నవి. అతని మరణము ద్వారా మాకు శాశ్వత జీవితము లభించినది. ఈ సత్యమును మేము గట్టిగా విశ్వసించి దీనిని అందరి ఎదుట దృఢముగా ప్రకటింప నీ కృపను అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ఆ యొక్క దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.